హలో, మీ చేతనైనంత వేయండి. ఎంతేమంటారా? నేను అడిగినంత మీరు వేయలేరు కానీ ఎంతో కొంత వేసుకోండి. అమ్మ నా ముష్టి వేదవా. గివ్ రెస్పెక్ట్. మేడమ్స్ ధర్మం. టైం లేదు, త్వరగా వేయండి. అంకితారా? ఇక్కడ అదిగో అంకిత కాదురా, ఆంటీ. ఆంటీనా? నాకెవరిని చూసినా అంకితలా కనిపిస్తున్నారేంట్రా? నాకు నిన్ను చూసినా అంకితలా కనపడుతున్నావు. ఏం చేయమంటావురా చెప్పు. ఇలాగే మనం అంకితకు అంకితమైపోతే మన చదువులు పాడైపోతాయరా. అవును మరి, ఒకప్పుడు గోల్డ్ మెడల్ స్టూడెంట్స్ ఇప్పుడు పాడైపోతున్నారు. రేయ్, అంకిత టాపిక్ డైవర్ట్ చేద్దాం రా. ఆంటీ ఏంట్రా అప్పటి నుంచి పూర్ బెగ్గరనే చూస్తుంది. వాడి నిక్కర్ చినిగిపోయింది కాబట్టి వాడిని చూస్తుంది. నువ్వు నీ ప్యాంట్ చిప్పుకో, నిన్ను చూస్తుంది. ఎరా ఎలా ఉంది నా జోక్? నీచంగా ఉంది. ధర్మం. ఈ రూపాయి నీకు ధర్మం కాదు, చిరిగి నేను ఇక్కడ కుట్టించుకోవడానికి. కొంచెం పట్టుకోండి. హలో, పెద్దమ్మ గుడి దగ్గర జనాలు ఎక్కువ ఉన్నారా? ధర్మం బాగా చేస్తున్నారా? ఇప్పుడే వస్తున్నా. బొచ్చివ్వండి. ఈ 2 రూపాయలు తీసుకోండి. బొట్టు కప్పుకోండి, కుర్రాలు చెడిపోతున్నారు. అమ్మ ముష్టి వెదవా, ఆంటీని ముష్టి దెబ్బ కొట్టాడురా. ఒరే బస్ వచ్చిందిరా, పద. అది అలా జరిగిందన్నమాట బాయ్స్. ఎలా జరిగింది సార్? వెటకారం అర్థమైంది. నిన్న నేను పాఠం ఎక్కడ ఆపానో చెప్పగలవా? బెల్లు కొట్టినప్పుడు. వెరీ గుడ్ బాయ్స్. ఇక్కడ గర్ల్స్ కూడా ఉన్నారు సార్. ఇది వెటకారమే. వెటకారం పలు రకాలు. ఓకే, అసలు విషయానికి వద్దాం. మనిషిగా పుట్టడం గొప్ప కాదు. మనం చచ్చినా సరే మన పేరు 10 మంది చెప్పుకోవాలంటే ఏం చేయాలి? ఊరంతా అప్పులు చేయాలి సార్. మీరు బాగుపడతారా? మీరు బాగుపడినవారు సార్. ఎవడా వాడు? ఈ పాఠం చెప్పడం, ఈ కంఠ శ్వాస, అది ఇది ఎందుకురా ఇవన్నీ? మీ జీతం కోసం సార్. కూల్ కూల్ కూల్. మీకు పాఠం చెప్పడం కంటే 10 బర్రెల్ని కోసుకోవటం బెటర్ అమ్మా. ఆ 10 బర్రెలు చేస్తాయంతే. చూడండి రా, నేను ఎప్పుడు పాఠం మొదలు పెడతానని అంత శ్రద్ధగా ఎదురు చూస్తున్నారు. నాయనా డుంబు, చంటి, ఏంటమ్మా డీప్ గా ఆలోచిస్తున్నారు? నిజం చెప్పమంటారా సార్? మీకు అలవాటు లేకపోయినా ఒక్కసారి చెప్పండి. మా ఇంటి పక్కన ఒక అమెరికా పిల్ల దిగింది సార్. మీరు సుత్తి ఆపి పర్మిషన్ ఇస్తే వెళ్ళి సైట్ కొట్టుకుంటాం సార్. వెళ్ళండి. సైట్ కొట్టడమే కాదు, అడగొట్టండి, కానీ చెడగొట్టకండి. అరే, నిజాయితీగా అడిగారు, పర్మిషన్ ఇచ్చాను. మీరెవరు ఎవరికి సైట్ కొట్టరా? మీరు కూడా వెళ్ళండి. ఆహా, హాయిగా ఉంది. పాపం బక్క ప్రాణి, వీడెవరికి సైట్ కొట్టలేడు. ఎందుకంటే ఆల్రెడీ వీడికి సైట్ ఉంది. నేను ప్రశాంతంగా అంకిత 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 ఇంత డిస్టర్బ్ చేసిందేంటి మామా? ఏం చేయమంటావు మామా? అరే నసాబ్ సిగరెట్ ఎవరా? ఇందులో ఒకటే ఉందిరా. పర్లేదురా, తలాదం బిగ్దాం, వెలిగించు. రే సిగరెట్ తాగడం హానికరం. సలహాలు ఇవ్వటం ప్రమాదకరం నాన్న. సిగరెట్ తాగితే ఏమొస్తుందిరా? పొగొస్తుందిరా. తర్వాత క్యాన్సర్ వస్తుంది. తెలియదు కాబట్టి చెప్తున్నాను రా. మళ్ళీ తంతన్ రాయ్. ఫ్రెండ్స్, రేపటి నుంచి కాలేజ్ కి వారం రోజులు హాలిడేసా? ఎవరిచ్చారా? ఒకరిచ్చేదేంట్రా, మాకు మేమే అనౌన్స్ చేసుకున్నాం. దేనికో? అమెరికా అమ్మాయిని పడేయడానికి. పడేస్తావా? ఎక్కడ? లవ్ లో అంత సీన్ ఉందా? సీన్ ఉందో సినిమా ఉందో చూడరా. వచ్చింది. హాయ్ అంకిత. హాయ్ గైస్, కాలేజ్ కి వెళ్ళలేదా? నువ్వు ఉన్న చోటే మాకు కాలేజీ, నువ్వే మాకు వోల్టేజీ. తర్వాత బ్రతికే డ్రైనేజ్. ఏంటి? ఏం లేదు, కాలేజ్ కు 1 రోజు సెలవిచ్చారు. దేనికి? ప్రిన్సిపల్ పోయాడు. అయ్యో పాపం. మా సంగతి సరే, మీరేంటి ఈరోజు బయటికి వెళ్ళే ప్రోగ్రాం లేదా? గుడికి వెళ్తున్నాను. మేము కూడా కరెక్ట్ గా గుడికి వెళ్ళాలని అనుకున్నాం, ఈ లోపు మీరు గుడి అన్నారు. మీరెప్పుడు అనుకున్నారా? అనుకున్నా లేరా? మీరు కార్లో అలా వెళ్ళండి, మేము ఆటోలో ఇలా వస్తాం. ఓకే. నాకేం తెలుసా? హాయ్ బొరబండ. ఏంట్రా అమ్మగండ? వేటకారం వద్దు. బ్రేక్ లేయించావు ఆటోకి? లేదు, ఆటోకి పీకి నాకు పెట్టించుకున్నా. అబ్బా, నువ్వు జోకులేస్తావే. యాక్సిడెంట్లు కూడా చేస్తాను. నాకు తెలుసులే గాని నువ్వు వస్తావా? రాను. ఏం
ఆత్మహత్య చేసుకోవడానికి స్కీమ్ ఆలోచిస్తున్నాను. ఏంటి థమ్స్అప్ తాగుతున్నా? ఏ థమ్స్అప్ తాగుతూ ఆత్మహత్య చేసుకోకూడదా? చేసుకోండి సార్. ఆత్మహత్య చేసుకోవడం ఇంతవరకు చూడలేదు, ఇప్పుడు చూస్తాను. చెప్పు తీసుకొడతాను. ఆత్మహత్య అంటే డైలీ సీరియల్ ఏంటరా చూడడానికి? మరి లేకపోతే ఏంటి బోరబండ, కత్తి లాంటి మనిషివి నువ్వు సూసైడ్ చేసుకుని దేనికి? మరేం చేయను, ప్యాంట్ కిందకి 40 years వచ్చేసి టెంక మీద ఎంట్రుకలన్నీ రాలిపోయి బట్టబుర్ర మిగిలింది. పెళ్లి చేసుకోవడానికి పిల్లలే దొరకలేదు. అదేంటి, నీకు సెటప్లు ఉన్నారు కదా? సెటప్లుంటే సరిపోద్దా? పెళ్లి అక్కర్లేదా? ఈ మాత్రం దానికి ఆత్మహత్య చేసుకోవడం ఎందుకు? మంచి పిల్లని చూస్తే సరిపోతుంది కదా. నీకు ఎలాంటి పిల్ల కావాలో చెప్పు, వెతికి మేం పెళ్లి చేస్తాం. చేతి నా పెళ్లి చేయడం మీ వల్ల ఏమవుద్ది? మీరు ట్రై చేసిన ఆడొప్పుకొద్దు. వాడెవడు? ఇంకెవడో బోని కపూర్. శ్రీదేవిని చిన్నప్పటి నుంచి తెగ ప్రేమించేశాను. బోని కపూర్ గడు మధ్యలో వచ్చి చెప్పలో చెప్పెట్టేశాడు. పోనీ ఐశ్వర్య రాయని ట్రై చేయకపోయావా? అది అయ్యింది. ఆ పిల్ల నాకంటే హైట్ ఎక్కువ. దాన్ని నేను ముద్దెట్టుకోవాలంటే అక్కేలక్కని తెచ్చుకోవాలి. ఓన్లే పాప నల్లదైనా నవ్వితే అందంగా ఉంటుందని కాజోలు ట్రై చేశాను. అజయ్ దేవన్ గారు అడ్డం పడిపోయాడు. నీకు కల్పన రాయ బెటరేమో. ఆ బాడీని మెయింటైన్ చెయ్యాలంటే నీ బాడీయే కరెక్ట్. దాని పక్కన నేను నిలబడితే కప్పులో స్పూన్ వేసినట్టు ఉంటుంది. ఇదిగో ఆ దేవుడు తప్ప అమితాబ్ బచ్చన్ వచ్చినా నీ ప్రాబ్లం సాల్వ్ చేయలేడు. మేం గుడికి వెళ్తున్నాం, నీ ఆటోలో మమ్మల్ని గుడికి తీసుకెళ్లి నీ ప్రాబ్లం ఏంటో దేవుడి దగ్గర చెప్పుకో. చెత్త ఐడియా, చాలా బాగుంది. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. చెప్పా. 20వ ఆటో ఎక్కండి. దిగండి. నువ్వు ఇక్కడే ఉండు, నీ బట్టబొర్ర మీద జుట్టు రావాలని దేవుణ్ణి కోరుకొని వస్తాం. పిల్లతో ప్రోగ్రాం పెట్టుకుని ఎత్తవ కబుర్లు నాకు చెప్తారు. బాబు బాబు ఏమిటి స్వామి? దేవుడు ఈ వైపు ఉన్నాడు. నిజమే, భక్తిలో ఒళ్ళు తెలియలేదు. అయినా దేవుడు ఏ వైపు లేడు, ఎక్కడ లేడు. మీరు వెళ్ళి అర్చన చేయండి. కొబ్బరికాయ గుడి ముందు కొట్టాలి బాబు. అలాగే స్వామి. సరే. స్వామి, నేను అనుకున్న పనులన్నీ సక్సెస్ కావాలని ఆశీర్వదించు. స్వామి, అంకిత నాకే దక్కాలి. ఎలాగైనా అంకిత నా సొంతం కావాలి స్వామి. స్వామి, నీ ఫస్ట్ క్లాస్ లో పాస్ కావు స్వామి. స్వామి, నేను పాస్ కాకపోయినా పర్వాలేదు, కానీ వీడు మాత్రం పాస్ కాకుండా చూడు. అంకిత మిస్ కాకుండా చూడు ప్లీజ్ స్వామి, ప్లీజ్. ఓరి నీచుల్లారా, దేవుణ్ణి కోరే కోరికలు రాయివి. మీలాంటి పాపాత్ములు పెరుగుతున్నారు కాబట్టి కలియుగం అంతం కాబోతుంది. దేవుడు మాట్లాడినట్టున్నాడు రా, నీకేమైనా వినిపించిందా? అబ్బా, నువ్వు భక్త దుకాణమా? నీతో పర్సనల్ గా మాట్లాడడానికి నోరు మూసుకొని దండం పెట్టుకో. దీర్ఘాయుష్మాన్ భవ. డుంబుకి భక్తి ఎక్కువ అనుకుంటా. భక్త ఈడు వంద నించొని నిద్రపోయినట్టున్నాడు. డుంబు, పడుకున్నావా? కాదురా, దేవుడితో పర్సనల్ గా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడుతున్నాను. మాట్లాడించాలి గాని కొబ్బరికాయ కొట్టాలి. పద పద పద. హలో, నమస్తే. నీ స్కీమ్స్ ఏంటో ఎవరికి అర్థమై సావు కదా. ఊరి నిండా సెటప్లు ఇచ్చావు కానీ ఇంట్లో ఎట్టుకోవడానికి ఒక పెళ్ళాన్ని ఇవ్వలేదు. వయసు వచ్చిన పెళ్లి కాలేదని ఆలోచించి ఇదిగో బుర్ర ఏడెక్కిపోయి ఉన్న ఎంట్రుకలన్నీ రాలిపోయి పోడుగుండి వచ్చేసింది. ఏడు తగ్గితే కానీ ఎంట్రుకలు రావని డాక్టర్లు అంటారు, ఎంట్రుకలు వస్తే కానీ పిల్లనివ్వము అని ఆడపిల్లోళ్ళు అంటారు. ఇంకా నాకు పెళ్లి ఏమవుద్ది? దాపరవాటిగా వాడినా బ్యూటీ పార్లర్కి వెళ్ళినా ఏ వర్కౌట్ అయ్యేలా లేదు. మరి నువ్వే ఏదో స్కీమ్ ఆలోచించేసి నా మీద దయతోటి ఆ మైకేల్ జాక్సన్ హెయిర్ లెంగ్త్, పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ వచ్చేసేలాగా ఆశీర్వదించి నా నెత్తి మీద తట్టు తట్టు. చాలా బాగుంది. మీరు కొబ్బరికాయ కొట్టరండి, నేను బయట ఉంటాను. ఓకే ఓకే. ఇలా ఇవ్వరా దేవుడా, ఆ అమెరికా అమ్మాయి నాకే సొంతం కావాలి. తట్టు స్వామి, తట్టు స్వామి, రిక్వెస్ట్ చేస్తున్నా, తట్టు తట్టు. చెప్ప తగిలి బుర్ర బత్తలేసిపోయింది. ఇంకా నాకు చుట్టేం పెరుగుద్ది. ఈ ఎతవల్ల నాకు రంకు మొగుళ్ళగా తయారయ్యారు.